కోవిడ్ తర్వాత 2 విషయాలు ఫేమస్ అయినాయి. ఈ 2 విషయాలు ఏమిటంటే, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి వాటి వల్ల డయాబెటిస్ పెరిగిపోయింది. అలాగే రెండోది ఆ కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ ప్రాధాన్యత అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో బాగా పాపులర్ అయింది తిప్పతీగ, గుడూచి. రోడ్డు పక్కన పెరిగేటటువంటి ఈ తీగ జాతి ఆకు రసం అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీని పెంచుతుంది. మెయిన్గా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అయితే చాలామందికి తెలియంది ఏంటంటే దీన్ని ఎలా తీసుకోవాలి, అసలు దీని ఇతర ప్రత్యేకతలు ఏమిటనేది ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన ఒక మూలిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. తిప్పతీగ. రోడ్డు పక్కన పెరిగేటటువంటి ఈ తీగ జాతి ఆకు రసం తాగితే షుగర్ దిగి రావటం ఖాయం. అంతేకాదు అనేక ఇతర ఉపయోగాలు, ఇమ్యూనిటీ లాంటివన్నీ కూడా దీంతో పెంచుకోవచ్చు. ఇది మనం తెలుసుకోబోతున్నాం. అసలు మీరు ఒకటి గమనించారో లేదో, మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో డయాబెటీస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశంలో కూడా సౌత్ ఇండియాలో బాగా పెరుగుతూ ఉన్నాయి. సౌత్ ఇండియాలో కూడా మన తెలుగు రాష్ట్రాలలో ఈ షుగర్ కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. అసలు ఈ మధుమేహం తాలూకు ఆ తీవ్రత మనం కనుక ఆలోచిస్తే భయం వేస్తుంది ఒక రకంగా. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఏమో మారిపోతూ ఉంది, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఏమో మారిపోయాయి. ఇవన్నీ కూడా శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఈ రోజులలో మన దేశంలో చాలామంది ఈ జీవనశైలి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వీటిలలో ఈ మధుమేహం అంటే డయాబెటీస్ అనేది ఒకటి. అసలు మీరు దీని ఆ ఫిగర్స్ తెలుసుకుంటే మీకు నోట మాట రాదు. అంటే ఈ షుగర్ మామూలుగా లేదు, దీని తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి. అనేక అధ్యయనాలలో, అనేక పరిశోధనల్లో భారతదేశంలోని యంగ్స్టర్స్లో డయాబెటీస్ ముప్పు 12 నుంచి 18% పెరిగింది. ఇంకా మెయిన్గా ఈ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాలలో ఈ గణాంకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారంగా మధుమేహం 2030 అంటే 2030 నాటికి ప్రపంచంలో 7వ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కింద మారిపోబోతుంది. అందుకని ప్రతి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైన మూలిక తిప్పతీగ. తిప్పతీగతో మధుమేహానికి చెక్ చెప్పచ్చు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం, దీన్ని మనం తెలుసుకుందాం. తిప్పతీగ అనేది ఏమిటి అంటే ఆయుర్వేద ఔషధి. ఇది రక్తంలో ఆ చక్కెర నియంత్రణకి సహాయపడుతుంది. అనేక రకాల సమస్యలను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అసలు డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, అనేక సమస్యల ఒక కలయిక ఇది. అంటే పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా ఇలా ఎన్నో ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతి, తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి, 1 కాదు 2 కాదు, డయాబెటిక్ న్యూరోపతి, అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కలగలిసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది డయాబెటీస్ అనేది. విచిత్రంగా ఈ తిప్పతీగ ఈ అన్ని సమస్యల మీద పనిచేస్తుంది. కేవలం డయాబెటీస్ అంటే ఏదో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కాదు. ఎందుకు అంటే దీని ప్రత్యేకత, ఇది ఒక చేదుగా ఉండేటటువంటి ఔషధి. అసలు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే గుడూచి, నింబమూలతక్, బిషక్మాత, నిదిగ్ధిక, పంచతిక్తం, ప్రకీర్తితం అని ఒక 5 రకాల ఔషధులను ఐడెంటిఫై చేసింది. వాటిల్లో గుడూచి అంటే తిప్పతీగ ఇది ముందుంటుంది. దీని సంస్కృతంలో గుడూచి అంటారు. దీని అర్థం ఏంటో తెలుసా? మొత్తం శరీరాన్ని రక్షించేది. చాలా పెనాషియా లాగా పనిచేసేటువంటి ఔషధాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో తిప్పతీగ అనేది ఒకటి. ఇక దీనికి అమృత అనే అద్భుతమైన పేరు ఉంది. సంస్కృతంలో ఈ పదానికి అమరత్వం అనే అర్థం. ఇంకా గిలోయ్ అనే పేరు కూడా ఉంది. దాని నుంచే గిలోయ్ అనేటువంటి హిందీ పదం పుట్టింది. గిలో అంటే ఏంటంటే ఖగోళ జీవుల్ని శాశ్వతంగా యవ్వనంగా ఉంచేటటువంటి పౌరాణిక స్వర్గపు అమృతాన్ని సూచించే ఒక హిందూ పదం ఇది గిలోయ్ అనేది. ఇక దీనికి ఇంగ్లీష్లో కూడా హార్ట్ లీవ్డ్ మూన్ సీడ్ అనే పేరుంది. ఇది అంటే ఆకు అలా ఉంటుందని, అందుకే దాన్ని ఆధారం చేసుకొని బొటానికల్ నేమ్ టినోస్పోరా కార్డిఫోలియా. కార్డి అంటే గుండె, అంటే గుండెను పోలినటువంటి ఆకు కలిగింది అని ఇలాగ వృక్షశాస్త్రంలో దీన్ని పిలుస్తారు. గిలాయ్ అనేది ఏమిటి అంటే అనేక అంశాలు కలిగినటువంటి ఒక ఔషధి. ఇది రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది. అలాగే అనేక రకాల వ్యాధుల నుంచి రిలీఫ్ పొందడానికి కూడా సహాయపడుతుంది. అసలు ప్రధానంగా దీని ప్రత్యేకత అందరినీ వైద్య శాస్త్రవేత్తలు సైతం ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే తిప్పతీగతోటి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి జరుగుతుందని తేలింది. తిప్పతీగ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఇది చక్కెర స్థాయిని నియంత్రించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. మధుమేహమేనా కాదు, మధుమేహంతో పాటు అల్సర్, కిడ్నీ సమస్యలు ఇలాంటి వాటిలో కూడా ఈ గిలాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సరే మరి ఈ తిప్పతీగని ఎలా తీసుకోవాలి? ఇది తెలుసుకోవాలి. యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారంగా రక్తంలో చక్కెరని తగ్గించడానికి దీన్ని డికాక్షన్ రూపంలో అయితే బెస్ట్ అని, కషాయం రూపంలో, అలాగే పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే డికాక్షన్ తయారు చేయలేని, ఫ్రెష్గా తయారు చేయలేని సందర్భాలలో, లేదా ఇంకా బెస్ట్ ఏంటంటే రసం, అప్పటికప్పుడు దంచి తీసిన రసం. ఇలా మూడు రకాలుగా, అంటే స్వరసం రూపంలో తీసుకోవచ్చు, కషాయం అంటే డికాక్షన్ రూపంలో తీసుకోవచ్చు, ఇలాగ సాధ్యం కాని పక్షంలో పౌడర్ రూపంలో అంటే చూర్ణ రూపంలో తీసుకోవచ్చు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు, అంటే డయాబెటీస్తో బాధపడేవాళ్ళు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. దీన్ని ఏదైనా తిన్న తర్వాత తీసుకుంటే ఈ చేతికి కొంతమందికి వాంతి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తీసుకుంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ని అంటే స్వరసాన్ని తీసుకోవచ్చు. అంటే ఏమిటి, 4 లేదా 5 తిప్పతీగ ఆకుల్ని దాని కాండంతో సహా తీసుకోవాలి. తిప్పతీగ, తీగ అంటే తీగలోనే ఔషధతత్వాలు ఉంటాయని అర్థం, అందుకని దాన్ని తీగ అంటాం. ఇప్పుడు మామిడి కాయ అంటే కాయలోనే ఔషధతత్వాలు ఉంటాయి, అలాగే దీంట్లో కూడా అంతే. కాబట్టి తిప్పతీగ ఆకులు, దాని కాండం రెండింటిని కూడా కొద్దిగా తీసుకొని దంచి రసం తీయాలి. ఫ్రెష్ రసం అయితే మంచిది. అంటే ఒక రాయితోటి, రోల్తోటి బాగా గుండ చేసి ముద్ద చేసి పిండితే రసం వస్తుంది. ఇలాగ ఈ రసం తీసుకోవాలి. కావాలంటే ఈ స్వరసానికి అంటే ఈ జ్యూస్కి కాస్త నిమ్మకాయ, కొద్దిగా అసలైనటువంటి తేనె కొద్దిగా టేస్ట్ కోసం కలుపుకోవచ్చు. ఇదొక పద్ధతి. దీని స్వరసం అయితే 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు తీసుకోవచ్చు, అంటే ఈ జ్యూస్ అయితే. ఇక మరొక పద్ధతి ఏంటంటే, ఈ తిప్పతీగ మొత్తం కాండం తీసుకొని దాన్ని బాగా కడిగి వేడి నీళ్ళకి వేసి బాగా బాయిల్ చేయాలి, తెరిలేటట్టుగా 10 నిమిషాలు. ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు కలిపారనుకోండి, పావు గ్లాస్ అవ్వాలి. ఇది కషాయ ప్రక్రియ. అప్పుడు దాంట్లో ఎసెన్స్ అంతా కూడా కషాయంలోకి దిగుతుంది. ఇలాగా మీరు దింపిన తర్వాత ఈ డికాక్షన్ని చల్లబరిచేసేసి దీన్ని లోపలికి తీసుకోవాలి. దీనికి కావాలనుకుంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. లేదా మరొక పద్ధతి ఏమిటి, ఇది ఫ్రెష్గా దొరకని రోజులలో అప్పుడు మీరు దీన్ని పొడి రూపంలో తీసుకోవచ్చు. అంటే ఆకుల్ని, తీగని తెచ్చుకొని ఎండబెట్టి మెత్తగా పొడి చేసి దాన్ని వస్త్రకాళితం బట్టి నిల్వ చేసుకొని దాన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే, ఈ తిప్పతీగ ఆకుతోటి కొద్దిగా పసుపుని కలపాలి. ప్రతిరోజు కూడా ఈ తిప్పతీగ ఆకు, పసుపు పొడి 2 తాంబూలం నవిలి తినాలి. ఇదొక పద్ధతి. లేదా తిప్పతీగ ఆకు రసానికి ఒక పావు చెంచాడు పసుపు కలిపి తీసుకుంటే కూడా షుగర్ బేసిక్గా ఇది కంట్రోల్లోకి వస్తుంది. దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి, కానీ డయాబెటీస్లో ఇది మెయిన్గా పనిచేస్తుంది. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ తిప్పతీగ మొక్కతోటి ఈ షుగర్ తగ్గటం అనేది పక్కా. కాకపోతే దీంతో పాటుగా అర్ధశక్తిగా వ్యాయామం చేయటం, ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.